నమస్తే. కేరళం రాజకీయంలో పెను సంచలనం. ఇది కేవలం అక్కడి ముఖ్యమంత్రి ఎంపిక మాత్రమే కాదు. ఇది దశాబ్దాల చరిత్రను మార్చేసే కాంగ్రెస్ సాహసోపేత నిర్ణయం. 60 ఏళ్ల నాటి శాపం నుంచి కాంగ్రెస్ ఎట్టకేలకు విముక్తి పొందిందా? గ్రూపు రాజకీయాల కుమ్ములాటలకు ఫుల్ స్టాప్ పడిందా? 2026 కేరళ సీఎం పీఠం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? The Congress Legislature Party had met in Thiruvananthapuram on May 7th, 2026 and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. 140 సీట్లున్న అసెంబ్లీలో 102 సీట్ల భారీ మెజారిటీతో యూడీఎఫ్ జైత్రయాత్ర సాగించింది. కాంగ్రెస్ సొంతంగా 63 సీట్లు గెలుచుకుంది. సిపిఎం కేవలం 26 సీట్లకే పరిమితమైంది. ఇంతటి స్పష్టమైన తీర్పు వచ్చినా సీఎంని ప్రకటించడానికి కాంగ్రెస్కు 10 రోజులు పట్టిందంటేనే అర్థం చేసుకోవచ్చు తెర వెనుక ఎంతటి హై డ్రామా నడిచిందో. చరిత్ర పునరావృతమవుతుందా అని అందరూ భయపడ్డారు. ఎందుకంటే 1960లో కూడా ఇలాగే కాంగ్రెస్కు ఇప్పటిలాగే 63 సీట్లు వచ్చాయి. కానీ అప్పుడు ఆధిపత్య పోరు వల్ల కాంగ్రెస్ తన సొంత సీఎంను నియమించుకోలేకపోయింది. కూటమి నేత పట్టం థాను పిళ్ళైకి పీఠం ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఆర్ శంకర్ ప్రభుత్వం కూడా అంతర్గత కుమ్ములాటలతో కూలిపోయింది. కేరళం కాంగ్రెస్లో సీఎం సీటు అంటేనే ఎప్పుడూ ఒక గందరగోళం, ఒక అనిశ్చితి. As a single party, and I dedicate my chief ministership to the people of Kerala. We have promised many things, and I think we can build a team. That team will create many things. It will change Kerala. It will be a new era, a new Kerala. That is our target. We know that we are going through the tough times. Fiscal situation of Kerala is vulnerable. Even then, we are hopeful that we can change everything. Sir, when are you meeting governor and when are you taking oath, sir? That I have to discuss with my party leaders and the coalition leaders. Then only we will fix the next procedures. Any call from Rahul Gandhi, any congratulatory call from Rahul Gandhi or K.C. Venugopal? Definitely, all the AICC leaders called me. They congratulated me. So there has been Including with... No. In so many places, you have to go through that. They took time. Kerala, you know that there are galaxy of leadership is here. After a procedure, consulting with MLAs, MPs, senior leaders. అయితే ఈసారి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మార్క్ రాజకీయం చాలా స్పష్టంగా కనిపించింది. రమేష్ చెన్నితల అనుభవం, కేసీ వేణుగోపాల్ ఢిల్లీ పవర్, వీటి రెండింటినీ కాదని వీడి సతీశన్ వైపుకి అధిష్టానం మొగ్గు చూపింది. అసలు కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు సతీశన్ వైపు మొగ్గు చూపిందనే దానికి బలమైన కారణాలున్నాయి. గత 5 ఏళ్లుగా పినరై విజయన్ లాంటి బలమైన నేతను అసెంబ్లీలో ఆయన ఒంటరిగా ఎదుర్కొన్నారు. 61 ఏళ్ల సతీశన్ రాబోయే 15 ఏళ్ల పాటు కేరళం కాంగ్రెస్ను నడిపించగల సమర్థుడని హైకమాండ్ నమ్మింది. కేవలం సోషల్ మీడియాలో కాదు, ప్రతి బూత్ కమిటీని బలోపేతం చేసి కేరళం పొడవునా పాదయాత్రలు చేసి పార్టీని గెలిపించడంలో సతీశన్ కీ రోల్ పోషించారు.
అయితే ఇక్కడ మరో ప్రశ్న రైజ్ అవుతుంది. అదే ఢిల్లీలో చక్రం తిప్పే కేసీ వేణుగోపాల్ పేరు తొలుత బలంగా వినిపించినా సీఎం రేసులో ఆయన ఎందుకు వెనకబడ్డారని. ఆయన లోక్సభ ఎంపీగా ఉండటం, మళ్ళీ ఉప ఎన్నికలు రావటం ఇష్టం లేక అధిష్టానం వెనక్కి తగ్గినట్టుగా ఢిల్లీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్ర పీఠంపై ఢిల్లీ నాయకుడిని రుద్దారు అనే ముద్ర పడకుండా స్థానిక నాయకత్వానికే ఏఐసిసి పట్టం కట్టినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఏఐసిసి తీసుకున్న నిర్ణయం కేవలం కేరళంకే పరిమితం కాదు. ఇది రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అవుతుంది. అక్కడ గోవింద్ సింగ్, టీకారాం లాంటి నేతలు గ్రౌండ్లో పనిచేస్తేనే పీఠం దక్కుతుందని, ఢిల్లీ అండ చూసుకుంటే కుదరదని హైకమాండ్ చెప్పకనే చెప్పింది. కేరళంలో కరుణాకరన్, ఏకే ఆంటోనీ, ఉమెన్ చాందీల తర్వాత ఇప్పుడు సతీసన్ శకం మొదలైంది. గ్రూప్ తగాదాలను పక్కన పెట్టి సతీసన్ ఈ భారీ మెజారిటీని సుస్థిర పాలనగా మారుస్తారా? కేరళం మోడల్ సెక్యులర్ పాలిటిక్స్తో దేశానికి దిశానిర్దేశం చేస్తారా? వెయిట్ అండ్ సీ.